హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మల్టీ కలర్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యం, ఆ కొలతతోనే జొన్నలు ఒక గ్లాసు, పెసలు ఒక గ్లాసు. మనం ఏ గ్లాస్ తీసుకున్నామో అన్నీ ఆ గ్లాస్ కొలతతోనే తీసుకోవాలి. మినప్పప్పు ఒక గ్లాసు, పచ్చెనగపప్పు ఒక గ్లాసు, మెంతులు, అరకప్పు అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి. మిగతా జొన్నలు, బియ్యము, పెసలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు అన్నిటి నీట్గా కడుక్కోవాలి. ఒక 5 hours బాగా నానాలి. 5 గంటలు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నీట్గా కడుక్కునేటప్పుడు పట్టు పెసరపప్పు కాబట్టి పట్టంతా పైకి వచ్చేస్తుంది. ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా నానాయో చూడండి ఫ్రెండ్స్ మీరే. ఆ నానబెట్టుకున్న బియ్యం వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనకి చెట్లు ఉంటే చెట్లకు పోసుకోండి, చెట్లు బాగా వస్తాయి. మనం అటుకులు పక్కన పెట్టుకున్నాం కదా, అటుకుల్ని కానీ నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టించుకోవాలి. కొన్ని వేసుకొని నీళ్ళు మాత్రం కొన్ని పోసుకొని మిక్సీ పట్టించుకోండి. కొన్ని అటుకులు, కొన్ని బియ్యము 2-3 సార్లు ఇలానే పట్టించుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. నాకైతే ఇవన్నీ ఒక 3 టైమ్స్ పట్టించుకున్నాను మిక్సీ. ఇలా అటుకులు వేసుకుంటా పట్టించుకోండి. మల్టీగ్రెయిన్ దోశ చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెట్టండి, చాలా హెల్తీగా కానీ ఉంటారు పిల్లలు. ఇలా పిండంతా పోసుకొని క్లోజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, మూత పెట్టుకోవడం. మీరు దీన్ని 1 గంట తర్వాత అయినా దోశ పోసుకోవచ్చు. ఈ పిండితో దోశలు అయితే చాలా బాగొస్తాయి. నేనైతే పిండి ఆడించుకున్న గంటకే దోశలు పోసుకున్నాను. నాకైతే చాలా బాగొచ్చాయి దోశలు. 5:30కి అట్లాగా ఆడించుకున్నాను దోశ పిండిని, మిక్సీ పట్టించుకున్నాను. 6:30కి దోశ పోసుకున్నాను. మీరే చూడండి. కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దోశలు పోసేసుకోవడమే ఫ్రెండ్స్. ఒకసారి ఎప్పుడు పోసుకునేలాగా కాకుండా దోశలు ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ తిన్న టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. హెల్త్కి కానీ చాలా మంచిది. పిల్లలు కానీ అన్నీ మల్టీగ్రెయిన్స్ వేస్తున్నాం కాబట్టి పిల్లలు కానీ తినను అనకుండా తింటారు. ఇది దోశ కాంబినేషన్ చట్నీ అయినా కారమైనా చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు దోశ పోస్తే ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి.